కూసోండి. బావగారు, సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ప్రతి ఒక్కరిని చెక్ చేసి నాకే లోనికి పంపండి. మీ వాళ్ళకి పెళ్లి కార్డుతో పాటు ఈ యాక్సిస్ కార్డు కూడా ఇవ్వండి. ఇది లేకుండా ఎవరిని లోపలికి పంపించద్దు. ఈ కార్డు లేకుండా పెండ్లి కొడుకు కూడా లోనికి రానికే ఈల్లేదు. బాబోయ్ మళ్ళీ వెళ్ళప్పు. ఏంటి బావగారు ఇదంతా? మాకు వ్యాపారంలో శత్రువులు ఎక్కువ. దుర్మార్గుల దగ్గర కూడా డబ్బుండొచ్చు, కానీ డబ్బున్న వాళ్ళందరూ దుర్మార్గులు కారు కదా. మీ చిన్న కోడలు చెప్పమ్మా. నాకిక్కడ ఒక అబ్బాయితో చాలా ప్రాబ్లంగా ఉంది నాన్న. వెంటపడి మరీ ఏడిపిస్తున్నాడు. ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేస్తున్నాను నాన్న. సర్లేమ్మా, నేను చూసుకుంటాను. అక్కుందా? ఒక్క నిమిషం. హలో, ఏమ్మా పెండ్లి కూతురా, ఎట్టుండావు? బాగున్నా నాన్న. పెండ్లి దగ్గర పడతాంది, వీలైనంత త్వరగా బయలుదేరండి. అలాగే నాన్న. రేయ్, చిన్నదాన్నెవడో పిల్లకాయ ఏడిపిస్తాండంట. హైదరాబాదులో ఉన్న మనోళ్లకు చెప్పి ఏం చేయనా? ఆడపిల్ల చదువులన్నాక ఇవన్నీ కామనే. కాలేజీ కుర్రాడు కదా, కాలో చెయ్యో తీయించేయి. ఏంటి అమ్మాయిని నడిపిస్తే సింపుల్ గా కాలేజ్ దించేస్తారా? ఇదేమో జగన్నాథన్ అయితే ప్రాణాలు తీయించోడు తెలుసా? ప్రతి చిన్న విషయానికి పానాలు తీయాలంటే తాంబూలాల నాడే నీ తలకాయ తీయించేటోడు. లైట్స్ ఇదిగోండి. నేను అడిగింది లైట్స్ రా. దాన్నే లైట్ గా లాగండి. నీకు రోజు రోజుకి పంత తక్కువ, పంచులు ఎక్కువ అయిపోతున్నారు. పద్ధతిగా బాగున్నావే. ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం, వెంటపడడం నీకు సరదా కదా? చిచి, ఏడిపించను కాదు బంగారం. ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, వాళ్ళకి పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవా అని అడిగితే మరి చెప్పుకోవడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకో మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా, అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సొడాల్ సూరి. ఇతనే అంకుల్. అంకుల్ ఏందమ్మా? అంకులు సెటిల్మెంట్ వచ్చినోడు పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వారం? సానా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా. పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది? నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. పొడుస్తా. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి, చేస్తాం. కోట్లలో ఎవరైనా చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. ఈ పొట్టుతో మాట్లాడుతున్నా ఏసీ ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. చూసారా విడిపోకరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ వీడు నా వెంట పడొద్దు. నీకు ఫైటింగ్ వచ్చా? అంటే సీరియస్ అయ్యింది. ఈ అమ్మాయికి సంబంధించి పార్ట్ అయినా ఫైట్ అయినా నేనే వేసుకోవాలి. మీరు అలాగే ఉండండి రా. అయ్యో పాప చచ్చిపోతాడు. ఇంకా వదిలేండి ప్లీజ్. అమ్మాయి గారు చెప్పారు కదా, కాల్ది. ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద పెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళని భరించానే. హాయ్ బాబోయ్ చచ్చిపోతాడు, వదిలేండా. ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు, ఇంకేళ్లకి సినిమా చూపించేస్తా.
తగలయ్యా, అందరూ కలిసి ఐకమత్యంగా కుమ్మండ్రా మీ అమ్మల్ని మొక్క. ఇంకా తగలలేదురా, అవునన్నా. ఇప్పుడు తగులుద్ది. తమ్మి ఓల్ నువ్వు? స్టూడెంట్ ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా. ఎరా నీ సంగతి ఏంటి? వామ్మో, ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారితాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా పంచాయతీ? దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఎకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తుందని ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే బండిదేరా. సారీ ఆకర్ష, ఈ కాలపు అమ్మాయి అంటే గట్టుదాటిన గోదావరి లాంటిది. ఎంతటి మగాడైనా ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు. కానీ నేను అలా కొట్టుకుపోకూడదు, నిన్ను కట్టుకుపోవాలి, నీ దృష్టిలో పడాలి అని ఇవన్నీ చేశానే తప్ప నేను నేర్పించడానికి మాత్రం కాదు. అదిరా మావా, అలా సెట్ చేద్దాం అనుకున్నాను. ఏమంటారు? అంటే నువ్వు ఇదంతా సిన్సియర్ గా చేయట్లేదా మావా? పిచ్చి రాఘవా, ఆ అమ్మాయి ఇష్టాలని తెలుసుకొని ఆమెలోకి దూరి అమ్మాయి మనసులోకి రా, గదిలోకి కాదరా. అది బుర్రా భూత. అరే మావా, ఇష్టాలు తెలుసుకోవాలంటే అమ్మాయి డైరీ కొట్టేయాలి. తనకి డైరీ రాసే అలవాటు ఉందని మొన్న మన ఆశ చూసి చెప్పింది. నీ నోట్లో సిల్డ్ మీరు పొయ్యా, ఎంత సల్లటి వార్త చెప్పావరా? నీతో అప్పుడప్పుడే బోర్ కొట్టుద్ది, మరి మిగతా అప్పుడు సిరాకు దొబ్బుద్ది. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఆ అమ్మాయిని రౌండ్ అప్ చేసి డైరీ 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 నేనే కంప్లైంట్ ఇచ్చా. ఇంటర్నెట్ స్పీడ్ పెంచలేంటి మీరు? అప్డేట్ అవ్వండి అయ్యా. ఆ ఇంటర్నెట్ అబ్బాయి అంటే వచ్చాడా? వచ్చాడు బేబీ. వచ్చిన పని అయిందా? ఏమండే దూరేసుకోండి, ఎవరు పడతాలో వచ్చేస్తుంటారు. సర్లే నువ్వు వెళ్ళు. డైరీ డైరీ నాలోని భావాలు ఆహా
టైట్లు అదిరిపోయింది. సూపర్ హే. అదృష్టం మన తలుపు తడుతుంది, కానీ దురదృష్టాన్ని మనమే వెతుక్కొని మరీ తెచ్చుకుంటాం. అంటే మామ ఇప్పుడు ఈ డైరీ అంతేలే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. అవును మరి సక్సెస్ ఉన్నోడు వెనకాల పడతారు ఈ పెగర్లు. లెస్స పలికితే బిడ్డ. నెక్స్ట్ ఐటమ్. నా కలల రాకుమారుడు గుర్రా నదిలించాలి, చట్టా నెదిరించాలి, మబ్బుల్లో గెంతాలి, సొక్కల్లో తిప్పాలి, వెన్నెల్లో. అయ్యి బాబోయ్, దీని కోరికలకి ఎండలేదురా. ఇన్ని మన వల్ల కాదు కానీ మనకు టచ్లో ఉన్న ఒకటి రెండు వేద్దాం, ఆకర్షణ పడేద్దాం. అదే బెటర్. నువ్వు అలా